గారు మన మధ్యకు వచ్చేసారు. మరి చిట్టుబాబాయ్ గారు ప్రసంగంతో ఈ ప్రార్థనా క్రమం ముగుస్తుంది. చిట్టుబాబాయ్ గారిని వేదికపైకి రావాలని ప్రభు పేరిట ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. అమ్మా జోజయ్య గారికి అయ్యగారు భోజనం పెట్టించి సరే, నాకు చాలా సంతోషంగా ఉంది. అంగీ ఇవ్వటానికి ఎప్పుడూ ఇచ్చారు, కానీ ఈరోజు ప్రత్యేకంగా మధ్యాహ్న కాల సమయంలో సేవకుల సదస్సు జరిగింది. మళ్ళా మధ్యాహ్నం 3 సేవకులకి సన్మానం చేయటం జరిగింది. ఈ రాత్రి ప్రార్థనా క్రమం ఏర్పాటు చేసి 3 సేవకులకి సన్మానం చేయటం జరిగింది. ఈ రాత్రి 3 అయిపోయింది. ఇప్పుడు అయ్యగారికి సన్మానం ఉంది. సరే, ఎందుకు ఈ సన్మానాలు నేను ఏర్పాటు చేశాను, ఎందుకు ఈ అంగీ నేను వేసుకున్నానంటే, ఈ రోజులో నిక్షిప్తమై ఉన్న ప్రత్యేకమైన ప్రాముఖ్యమైనటువంటి నేను ఆనందించేటువంటి మాట ఏంటంటే, నా పుట్టినరోజు. ఆమేన్, హల్లెలూయా. 53 సంవత్సరాలు నిండిపోయింది. ఇవాళతోటి 54వ సంవత్సరాలు అడుగుపెట్టాను. పుట్టిన మొదలుకొని 53 సంవత్సరాలు ఒక కేక్ కట్ చేయటం కానీ, ఒక కొత్త షర్టు ప్యాంటు కొనుక్కొని వేసుకోవడం కానీ లేదు. సరే, నాకు కొంత అమౌంట్ చేతికి వచ్చినప్పుడు నేను ఆలోచన చేసింది ఏంటంటే, నా పుట్టినరోజుకి ఈ రీతిగా ఒక 6గురికి సన్మానాలు చేసి వారికి నేనే స్వయంగా కవితలు రాసి పద్యాలు పాడాలని నేను ఆలోచన చేశాను. ఎవరెవరికి? సాల్మాన్ చిట్టుబాబు గారికి, జోజయ్య గారికి, పాలన్నకి. ఉదయకాల సమయంలో ఎవరికి? తోటల ఊళ్ళూరు సాల్మానయ్య గారికి, యోహాన్ గారికి, రాజు గారికి. సరే, చేసింది వీళ్ళకే, కానీ ఈ సన్మానాలలో నిక్షిప్తమైనటువంటి పరమ సత్యం ఏంటంటే, మన మనుషులకు వచ్చేసేది. ఆమేన్. వారిలో ఉన్నటువంటి దేవునికి. ఆమేన్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇవాళ అసలు నిన్నైతే ఒక బండే వచ్చి నన్ను బుద్ధి చేసేది. ఇంత పని తలపెట్టినటువంటి నన్ను జంక్షన్ వెళ్ళినప్పుడు ఆ వంతెన మీద ఈ పూలదండలకనే వెళ్ళా. ఒక బండి బుద్ధి చేసేది. ఈ నాటుకోడి మాంసం ఎంత టెన్షన్ పెట్టిందో అది ప్రిస్కిల్లాకి తెలుసు. ఎంత టెన్షన్ పడిపోయారో. 20 కేజీలు తెస్తే దాన్ని చివరికి ఏం చేశారంటే 7 కేజీలకి చేశారు. దాన్ని బాగా ఉడికిచ్చి అట్లా చేసి ఇట్లా చేసి ఎంత చేసేసారు, ఇంత మాంసాన్ని. సరే, మొత్తానికి ఏదేమైనప్పటికీ మొట్టమొదటిగా నేను ఈ కవిత రాసింది, ఈ పద్యం రాసింది ఎవరికంటే చిట్టుబాబాయ్ గారికి. అయితే లాస్ట్ సన్మానం చిట్టుబాబాయ్ గారికి అవుతుంది. ఆమె లాస్టే, నాట్ ద లీస్ట్, ఈజ్ ఏ లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా అయ్యగారిని మనం సన్మానించుకుందాం. ఆ తర్వాత రాసినటువంటి కవిత, ఆ పద్యాన్ని కూడా నేను పాడి వినిపిస్తాను. మంచి హార్మోనిస్టులు కూడా నేను తీసుకొచ్చాను. రామాంజనేయుతో రాముడు ఆడిచ్చాడు. అందుకనే నేను ఆయన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు అయ్యగారిని సన్మానించుకుందాం. రండి. సవిర్ గారు వచ్చి పూలదండ వేస్తారు.
పోదండి చెప్పులు కూడా అందరూ కూడా యాకోబు శాలో కప్పుతాడు. కూర్చోండి కూర్చోండి. పక్కన నుంచోండి. ముందు 5 చెప్పినాక చెరువు పక్కన నుంచోండి. యాడ్ అయిపోతా ఉండాలి మనిషి. చెప్పులు కొట్టాలి అందరూ కూడా. గంధరాజయ్య గారు బుక్కే ఇస్తారు. హల్లెలూయా. అయ్యగారికి నేను రాసినటువంటి కవిత కన్నడ కాపీ రాగం మీద పాడదగినటువంటి పద్యం, రచన, స్వరకల్పన, గానం కూడా నేనే. దీనిలో నిక్షిప్తమైనటువంటి పదాలు ఏంటంటే పాపనరులకు సువార్త ప్రకటింప, సాల్మాను చిట్టుబాబు అని పేరున జనించినావు, పల్లె పట్టణములు తిరిగి పల్లె పట్టణములన్నీ తిరిగి సువార్త ప్రకటించినావు, సువార్త ప్రకటించు సేవకులకు సహాయకుడవు, నాయకుడవు నీవయ్యా. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దీంట్లో నేను రాసింది ఎంత మాత్రం కూడా తీసిపోకుండా ఇక్కడ అయ్యగారు ఏమిటి వచ్చారు సరే ఈయన అక్కడున్న ఇద్దరు మేము కనపడితే చాలు జేబులోంచి లాగటమే అయ్యగారు. ఆమేన్. దేవుని సన్నిధిలో నిజం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మరి అంతగా మమ్మల్ని ప్రేమించే దాతృత్వ గుణ లక్షణములు నిక్షిప్తమైనటువంటి గొప్ప దైవజనులు చిట్టిబాబు గారు అంటే అతిశయోక్తి ఎంత మాత్రము కూడా కానే కాదు. ఆమేన్. అదేంటి అప్పుడే తీసేశారు. కప్పు శాల్వ కప్పు శాల్వ పచ్చి బాగా అదే అక్షరాలు కనపడు. పాపనరులకు సువార్త ప్రకటింప, సాల్మాను చిట్టుబాబు అని పేరున జనించినావు, పల్లె పట్టణములు తిరిగి పల్లె పట్టణములన్నీ తిరిగి. అంటే అన్నీ అని ఎందుకు రాశానంటే ఏదన్నా ఊరి పేరు చెప్పానంటే చాలు, నేను అక్కడికి పలానా టైంలో పలానా అయ్యగారు పిలిచాడు అక్కడికి వెళ్ళాను, నేను సువార్త ప్రకటించానని అయ్యగారు చెప్తాను. అయ్యగారు ఏదన్నా పేరు చెప్పాడు చెప్పకుండా ఎప్పుడన్నా ఏ ఊరు పేరన్నా చెప్పు కదా. మిమ్మల్ని మేము నూజివీడు ఏరియాలో వాడుకుందామని అనుకుంటున్నాను అయ్యానని అన్నా. నూజివీడులో నేను అక్కడ చెప్పాను ఎక్కడ చెప్పాను మొత్తానికి ఆమె అందుకనే పల్లె పట్టణములన్నీ తిరిగి సువార్త ప్రకటించినావు, సువార్త ప్రకటించు సేవకులకు సహాయకుడవు, నాయకుడవు నీవయ్యా. ఇది కన్నడ కాపీ రాగం. ఆమేన్. హల్లెలూయా. పాడతాను వినండి. పాపనరులకు సువార్త పాపనరులకు సువార్త ప్రకటింప, సాల్మాను చిట్టిబాబు పేరున జనించినావు, పల్లె పట్టణములన్నీ తిరిగి పల్లె పట్టణములన్నీ తిరిగి సువార్త ప్రకటించినావు, సువార్త ప్రకటించు సేవకులకు సహాయకుడవు, నాయకుడవు నీవయ్యా. హల్లెలూయా.
పాడితే చాలా రాగం ఉంది. సరే అయ్యగారికి ఎప్పుడైనా తర్వాత పాడి వినిపిస్తాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను పాడిన దానికన్నా అయ్యగారు చెప్పే వాక్యం నాకు ముఖ్యం కాబట్టి, ఎందుకంటే అయ్యగారు ఎక్కడ వాక్యం చెప్పినా సరే అందరూ కాదు కానీ అయ్యగారు చెప్పిన వాక్యం మీద అయ్యగారు ప్రసంగం ముగించి స్టేజ్ దిగంగా నేను పాట రెడీ చేసి రాసేసి ఇచ్చేస్తా అయ్యగారు. ఆమె అయ్యగారు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రసంగం చెప్పినా సరే నేనుంటే మాత్రం అక్కడ అయ్యగారు ప్రసంగం పూర్తి అవటమే నేను పాట రాసేసి పాట పద్యం ఏదో కూడా రాసేసి అయ్యగారికే చూపించేస్తాను. ఆమె అందుకోసం నేను అయ్యగారు ప్రసంగం అంటే ఎక్కువ ఇష్టపడతా. ఆమె హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా, ఈ కవితల ద్వారా నాకు కాదు, మీకు కాదు, చిట్టుబాబు అయ్యగారికి కానీ అలాంటి అయ్యగారు అంటే వచ్చిన వాళ్ళకి ఎంత మాత్రం కూడా కాదు, ఒక్క దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తా ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు సమయం ఎంత